సార్ చెప్పండి సార్, ఇప్పుడు యావత్తు రాష్ట్ర ప్రజలు మొత్తం జుబ్లీస్ వైపు చూస్తున్నారు. మరి ఎట్లుండబోతుంది బీఆర్ఎస్ ప్రతాపం ఏంటి? ఏ సిద్ధాంతంతో ఎన్నికలకు పోయి గెలవాలని ఆలోచన చేస్తున్నది మీ పార్టీ? ప్రధానంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అట్లాగే పాలనా తీరుతెన్నులను ప్రజలకు తీసుకుపోయి ఈ 10 ఏళ్ల కాలంలో ఏ వర్గాలు అభివృద్ధి పదంలో ముందు పోయినాయో, కేసీఆర్ గారికి ఉన్న దార్శనికతోని తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందిందో దాన్ని ముందు తీసుకెళ్లి మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే మాకు అవకాశం ఏం దొరికిందంటే ఆ 10 సంవత్సరాల కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కంపారిజన్ చేస్తే అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం, ఒక యువ నాయకునికి మేము టికెట్ ఇచ్చాం, గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకొస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు యువ నాయకుడికి టికెట్ ఇచ్చేంత మాత్రాన ప్రజలందరూ యువ నాయకుడు ఇంటికి పోవడం లేదు కదా. నీ పార్టీ ఏంది, నీ పార్టీ సిద్ధాంతం ఏంది? నువ్వు 2 ఏళ్ల కింద ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో మీ పార్టీ ఇచ్చిన హామీలు ఏంది? 2 సంవత్సరాలు అయింది కదా. 2 సంవత్సరాల కాలానికి ఒక్కో హామీ అని నెరవేర్చినా మీరు. మరి నెరవేర్చకుండా మేము యువకుడు టికెట్ ఇచ్చినాము, ఇంకో ఆయనకు టికెట్ ఇచ్చినామంటే ఎవరికి ఇచ్చినా నువ్వు కూడా యువకుడుగానే నీకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. కానీ 2 ఏళ్ల కాలంలో నువ్వు చేసిన పని ఏంది? మొత్తం తెలంగాణ పరువు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు చేసే పనులు చేసి తప్పించి తెలంగాణలో ఎక్కడ తెలంగాణ పేరును ఇంకా పెంపొందించేదానికి ఎక్కడ ప్రయత్నం జరగలేదు. ఇంకా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంటబడిపోతున్నారు తప్పించి ఇంకా ముందు పోతున్న పరిస్థితి లేదు. అన్ని వర్గాలు ఎస్సీలు, మైనార్టీలు, బీసీలు అన్ని సెక్షన్లో కూడా ఏదైతే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది. తమ్ముడు మిత్రుడు మాట్లాడుతుడు, మినిస్టర్ కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిండు కేసీఆర్ గారు. అంటే అట్లా ఎదుగుబడి సెక్షన్ ఏదైతే ఫీల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు కనీసం ఒక మంత్రి లేడు ప్లస్ పండుగలు చేస్తున్నారు కదా. పండుగలు కూడా ఈసారి అఫీషియల్ గా ప్రభుత్వం చేయలేని పరిస్థితి ఉన్నది. ప్రతి మసీదును మస్తబ్ చేస్తుండ్రి, ప్రతి మసీదులో ఇమాంలకు, మొజంలకు అందరికి కూడా పైసలు ఇస్తుంది. అవి ఏవి కూడా ఇప్పుడు లేవు, ఆగిపోయినాయి. సో షాదీ ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, హిందువులకు బతుకమ్మ చీరలు లేవు, క్రిస్టియన్స్ పండుగ లేదు, కానుకలు లేవు, ఏది లేదు. ఇవన్నీ అయిపోయినాయి కదా. అంటే నీ అభివృద్ధి అనేది ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పురోగమనంలో పోలే కానీ నువ్వు మొత్తం తిరోగమనంలో తీసుకుపోయినావు, దిగజారింది. ఇంకా మీరు అంటున్నారు అభివృద్ధి కాలేదు అని మీరు అంటున్నారు. 22 నెలల్లో అనేక పథకాలు ఇక్కడ మేము ఇచ్చాము, తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, సబ్సిడీ గ్యాస్ ఇచ్చాము, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇచ్చాము, రకరకాలుగా మొన్నటికి మొన్న బతుకమ్మ పండుగ అయితే కూడా ఇందిరమ్మ చీరలు కూడా పంపిణీ చేస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటన చేయడం అనేది జరిగింది. ఈ పథకాలను చూసే ఇక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడు, ఇప్పటి నుంచే మాది స్టార్ట్ అయిపోయింది, పునాది వేస్తున్నాం జూబ్లీహిల్స్ నుంచే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అంటున్న మాటలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ పేరు కాంగ్రెస్ పార్టీ కంటే పచ్చి అబద్ధాల కూరల పార్టీగా మార్చుకుంటే బాగుంటుంది వాళ్ళకి. ఎందుకంటే నీకు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ ఇయ్యలేరు, ఎక్కడ ఇస్తున్నారు? పాత సెలక్షన్ లో చేసిన సెలక్షన్ ఇస్తున్నారు. అది కూడా ఏం చేస్తున్నారు? ఎన్ని గజాలు? 60 గజాలు. 60 గజాలు కాదు, 60 ఫీట్లు, 60 గజాలు, చాలా చిన్న ఇల్లు. దానికి ఎవ్వరు కూడా సమ్మతంగా లేరు. ఒక ఊర్లో వీళ్ళు 10 ఇచ్చినా 20 ఇచ్చినా ఒక్క ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. గ్యాస్ ఎక్కడ ఇచ్చారు? గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఇచ్చారు? పోదాం, మీరు చెప్తే ఏ ఊరు వాళ్ళు చెప్తాం, వాళ్ళు రేవంత్ రెడ్డి ఏ ఊరు పోమని చెప్తారు, ఆ ఊర్లో గ్యాస్ సిలిండర్ ఇచ్చిందా మనం అడుగుదాం. ఇంకేంది ఇందిరమ్మ చీరలు ఇచ్చినారు. మహిళలు బతుకమ్మ రోజు తిట్టుకుంటూ బతుకమ్మ ఆడారు. ఏ చీర లేదు, బతుకమ్మ చీర లేదు, ఇందిరమ్మ చీర లేదు. ఎవరైనా పండగ కూడా ఇందిరాగాంధీ పేరు పెడతాడా? ఇంకా మహిళలు తిట్టాడు, భర్త చనిపోయిన ఆమె పేరు పండగకి పేరు పెడతాడా అని చెప్పి. సో ఇందిరమ్మ చీరలు లేవు, ఏది లేదు, పెన్షన్లు లేవు, పెన్షన్లు కట్ అయినాయి, రైతు బంధు లేదు, ఏది ఉన్నది? ఇంకా ఏది లేదు కదా. అన్ని చెప్తున్నారు అబద్ధాల కోలు, కాకపోతే ఇంకేమైంది? అవన్నీ జూట మాటలు. ఈసారి ఆ జూట మాటల్ని తిప్పి కొడుతుంది. మొన్నటికి మొన్న 2 మంత్రులు కూడా, ప్రధాన మంత్రులు కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది మీ అభ్యర్థి పైన, జుబ్లీకి సంబంధించిన సునీత పైన. అంటే అదంతా ఏడుపు మాత్రం కావాలని ఓట్ల కోసం ఏడుస్తున్న ఏడుపులు ఇవి అని చెప్పేసి అన్నారు. అంటే గతంలో ఏ పార్టీలో అయినా ఇలాంటివి జరిగినాయా? అంటే ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఎవరైనా సహచరుని కోల్పోయిన తర్వాత, భర్త చనిపోయినా భార్య చనిపోయినా సహచరులకు ఏడుపు వస్తాయి కదా. మనుషులకు ఎవరికైనా బాధ ఉంటుంది, ఏడుపు వస్తుంది. వాళ్ళకి మానవత్వం లేదు. కనీసం పోయి వాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే అట్లే నవ్వుకుంటారేమో, అట్లా ఏలని చేస్తారేమో, ఆ సంస్కృతి ఏమో. తను భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్నది. ఆ దుఃఖంలో ఇంతమంది జనం చూసిన తర్వాత నా భర్త ఉండి ఉంటే బాగుండే, నా భర్తకి ఇంత బలం ఉంది అని ఆమె
ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ నుంచి ఏడ్చిన దాన్ని కూడా ఆమెను కించపరిచే విధంగా మాట్లాడుతున్నట్టే నిజంగా వాళ్ళకు మానవత్వం లేనట్లెక్క. రాజకీయం చేయాలనుకుంటే అది కాదు కదా, ఆమె మాట్లాడలేని పరిస్థితిలో తమకున్న ఆవేదనని దిగమింగుకునే ప్రయత్నం చేసింది. బస్ట్ అయిపోయినప్పుడు ఏడ్చింది, దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు మీ పార్టీలో మీ పేర్లు చెప్పలేము, మాకు సంస్కారం ఉంది. మీ పార్టీలో భర్తలు చనిపోయినప్పుడు ఎవరు భార్యలకు ఇవ్వలేరా? మీరు ఎవరు భార్యలకు ఇవ్వలేరా? అప్పుడు వాళ్ళు ఏడ్చిన ఏడుపు కంటతడి పెట్టి ఫోటోలు పెట్టి పేపర్లో ఫ్రంట్ పేజ్ చేయించుకున్న సంఘటనలు లేవా? పేర్లు చెప్పమంటారా? ఎందుకు అవన్నీ రాజకీయాలు కావు కదా. భర్త చనిపోయినప్పుడు వాళ్ళ పట్ల మనకు కన్సర్న్ ఉండాలి, సింపతిగా ఉండాలి. ఇంకా మీరు చేయాల్సింది ఏంది? ఏకగ్రీవానికి ఒప్పుకోవాలి. ఈ సీటు మాగంటి గారిది కనుక సునీత గారిని మేము ఏకగ్రీవం చేయడానికి వస్తామని ఒప్పుకోవాలి. అది ఒప్పుకోకుండా రాజకీయం చేసి ఏదో రకంగా గెలవాలి, వీళ్ళు కంటితోటితో చేస్తున్నారు, కన్నీటితో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని దుష్ప్రచారం చేసుకుంటూ ఒక మహిళ పట్ల ఇట్లా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. రేపు కనుక నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఏ మంత్రి అయితే విమర్శించుడో రేపు మీరు చచ్చిపోయిన తర్వాత మీ భార్యలు ఏడిస్తే కనుక అందరు ఇట్లే అనుకుంటారు, మరి ప్రతి ఒక్కరికి ఇట్లే అనుకుంటారు. మరి గతంలో మేము అది రాజకీయం చేయలేం కదా, గతంలో రాజకీయం. రేపు కనుక ఇప్పుడు ఎవరెవరు మాట్లాడారు మంత్రులు, మీరు పొరపాటున చచ్చిపోతే మీ భార్యలు ఏడుస్తారా, నవ్వుకుంటుంటారా? మరి చూద్దాం అది కూడా. మీ పార్టీలు నవ్వుకుంటుంటారా? చూద్దాం అది కూడా. సో అందుకే ఏ దాని గురించి మాట్లాడాలి, ఏ దాని గురించి మాట్లాడుతుంది అనేది విచక్షణ ఉండాలి, తెలివి ఉండాలి. ఆ తెలివి లేకుండా మీరు రాజకీయాలు చేస్తే మీ పార్టీ ఎప్పటికీ కూడా. బీఆర్ఎస్ ఇక్కడ 10 ఏళ్ళు పరిపాలించింది, రాష్ట్రాన్ని నాశనం చేసింది. వాళ్ళ దగ్గర మనారా డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు ఇస్తే అంత తీసుకోవాలి, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్కి వేయాలి. ఇది ప్రజా ప్రభుత్వము అని చెప్పేసి కూడా వాళ్ళు సవాల్ చేయడం అనేది జరుగుతుంది మీ నాయకులకు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మా దగ్గర కాదు కదా. ఇప్పుడు గెలిచింది వాళ్ళు డబ్బులతో, పైసతో గెలిచిండ్రు, బెదిరించి గెలిచిండ్రు. ఇప్పుడు చూస్తున్నారు కదా మంత్రుల మధ్య పంపకాల కూడా చూస్తున్నా. ఇప్పుడు కొండ సురేఖ, ఇంకో మంత్రి ఇవన్నీ అది మైన్స్ గొడవ, అక్కడ సమ్మక్క సారక జాతర టెండర్ల గొడవ, మంత్రుల మధ్య అన్ని వాళ్ళు డబ్బుల మీదే పడ్డారు. వాళ్ళే ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, దొంగ అనాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళే దొంగలైతే దొంగతనం చేసినోడే దొంగ అరుచుకుంటున్న పరిస్థితి. ఏం చేస్తాం ఇక్కడ ఎవరు చెప్పుకుంటాం? అందుకే ఇప్పుడు ఇది వేదిక అయింది. జూబ్లీస్ ప్రజలు ఇట్లాంటి అబద్ధాల కోర్లకు గుణపాఠం చెప్పాలి. ఏది నిజము, ఏది అబద్ధం, ఏది వాస్తవము, ఎవరు బాగా చేసారు, ఎవరు బాగా చేయలేరు, ఎవరు గుణపాఠం చెప్పాలి అనేది ఈ జూబ్లీస్ ప్రజలు తీర్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదో ఎలక్షన్ టైంలో ఏదో హామీలు ఇచ్చారు. కొండ మీద కోతిని తీసుకొస్తామన్నారు, ఇంకోటి ఇస్తామన్నారు, తులం బంగారం కాదు ₹1,00,000 ఇస్తామన్నారు. ₹1,00,000 దిక్కలేదు, తులం బంగారం ఎక్కడిది? ఇంకా పెన్షన్ పెంచుతామన్నారు, ఉన్న పెన్షన్లు ఊడగొట్టారు. ఇంకేదో చీరలు అన్నారు, మేము వాల్యుబుల్ 1000 చీరలు ₹1,000 చీరలు ఇస్తారన్నారు. ఏ చీర లేదు, 200 చీర లేదు. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వాన్ని గెలిపిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. మేము జూబ్లీస్ ప్రజలకు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ చేతిలో ఒక ఆయుధం ఉంది. అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే అవకాశం ఇప్పుడు జూబ్లీస్ ప్రజలకు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. అంటే మొన్న ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది. మళ్ళీ రైతు భరోసా డబ్బుల కింద అందరికీ అన్ని ఇచ్చేసాం. కాబట్టి ఏదో కొన్ని పథకాలు అక్కడక్కడ ఆగిపోయి ఉంటే అవి అన్ని కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబము వాటిని దోచిపెట్టుకుంది. వాళ్ళ జేబులకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. చేయమని చెప్పి కేసీఆర్ కూడా చెప్పారు కదా, ఇక్కడ సంపాదించి కూడా తీయండి బయట తీయండి. మరి కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ అని చెప్పాడు, కేటీఆర్ గారు చెప్తున్నారు కదా. ఇంకేం ప్రతిసారి మాట్లాడడం ఎందుకంట? తీయండి, మరి ఏడ బయట తీయండి, తీద్దాం. అది కూడా రేపు ఏమేమి జరిగిందో అన్ని తీసుకుంటా పోతే తెలుస్తుంది ఎవరి దగ్గర ఏ డబ్బు ఉందో. నీ ఏ పథకం వాళ్ళు చెప్పినట్టు ఏ పథకం కూడా అమలు లేదు. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ఒకటి అమలు అవుతుంది, భార్యకు అమలు అవుతుంది, పక్కన భర్తతో టికెట్ కట్టిస్తున్నారు, ఆమె కూడా కట్టిస్తున్నారు. డబుల్ చార్జ్ ఇంకేంది అయిపోయాయి కదా, లెవెల్ అయిపోయా. భార్యనేమో అఫీషియల్ గా ఫ్రీగా పోతుంది, భర్తకు డబుల్ ఛార్జ్ చేయబడుతుంది. ఇంకా నీకు ఉచిత బస్సు ఏడు వస్తుంది? ఏది లేదు. ఇన్ని రోజులు కనీసం ప్రజలు అది కూడా వస్తుంది అనుకున్నారు, ఇప్పుడు అది కూడా పోయింది, ఇంకా ఏమి లేదు. సో ఇవన్నీ అబద్ధాలు, బూటకపు మాటలతో ఉన్న తప్పించి కాంగ్రెస్ పార్టీ వేరే ఏ ఉద్దేశం. చివరిగా అంటే మొన్నటికి మొన్న మాగాటి కుటుంబం పైన ఇక్కడ కేసు నమోదు చేయడం అనేది జరిగింది రాష్ట్ర సర్కార్. దీన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ ఇంకో విషయానికి వస్తే కేవలం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులే టార్గెట్ అవుతున్నారు, కేసులు పెడుతున్నారు అనేకం. దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఉన్నది. మేము మాట్లాడుతుంటే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, దాన్ని మేము తీవ్రంగానే
ఖండిస్తున్నాం. దానంతా రేపు ప్రజలు తెలుస్తారు కదా, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, ప్రశ్నించే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయొద్దు అనేది వాళ్ళ వాదన. అట్టుంటది ప్రజాస్వామ్యంలో, అందరు ప్రశ్నిస్తారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అయినా మేము ఎదుర్కొంటాం. చివరికి ఈడ కూడా క్యాండిడేట్ మీద, క్యాండిడేట్ పిల్లల మీద ప్రచారంలో భాగంగా వాళ్ళు పోయింది, ప్రచారంలో భాగంగా పోతే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే ఇదంతా వేధింపులే కదా. ఇంత వేధింపులు ఇక్కడనే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు, దాడులు చాలా జరుగుతున్నాయి. వాటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఎదుర్కొంటాం. చివరికి మీ అభ్యర్థి అన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది ఇక్కడ జూబ్లీస్లో. తప్పకుండా గెలుస్తుంది. మనం ఎన్ని వేలు అనేది మనం చెప్పలే, తప్పకుండా మాత్రం మా అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడు. ఇక్కడ మేము చూస్తున్న స్పందన చూస్తే 100% గెలుపు మా వైపే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. జూబ్లీస్ ప్రచారంలో భాగంగా మీరు ఇక్కడ దాదాపుగా ఒక 1 మంత్ నుంచి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. మరి ఏ విధంగా వివిధ పార్టీలు తలబడుతున్నాయి, బీఆర్ఎస్కు ఏ విధంగా స్పందన ఉంది? మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో సోమాజిగూడ డివిజన్ ఇన్ఛార్జిగా వారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఉద్యమం, పోరు, గెలిచేది ధర్మమే కాబట్టి మాగంటి సునీత గారు గెలుస్తారు. కాబట్టి ఒక లీడర్కి ఒక రౌడీకి జరుగుతున్న మధ్యలో పోరు. ఈ పోరులో ఎప్పటికైనా రౌడీ ఓడిపోతాడు, లీడరే గెలుస్తాడు. అది చరిత్ర చెప్పింది, మన చరిత్రలో చూసాం. కాబట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వచ్చి స్థానిక నాయకులని, ప్రజలని భయాందోళన సృష్టిస్తూ ముందుగా అట్లా కూడా కాకపోతే మేము గెలవలేమనే విధంగా కాకపోతే కూడా రాత్రి దొంగ ఓట్లు తయారు చేసి ఓట్లను ఆ ఓట్లతో గెలుద్దామని, లేక పైసా బలం, లేకపోతే అధికారుల బలం. ఇక్కడ ఉన్న అధికారులకు నేను చెప్తున్నా, మీరు ప్రభుత్వ అధికారుల ప్రజల పక్షాన పనిచేస్తారా, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ కండువలు వేసుకొని మీరు పనిచేయరు అధికారులకి. ఇంకొకటి, మొన్నటికి మొన్న మాగంటి సునీత వారి బిడ్డ పైన కేసు పెట్టడం జరిగింది. ఏ విధంగా ఆధారం లేకుండా ఉల్లంఘన కేసు అనేది మీరు పెట్టడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘన చేయట్లేదా? విచ్చలవిడిగా పైసలు పంపిణీ చేయట్లేదా? జూబ్లీస్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంలో పైసల మూటలు ముళ్ళలు కట్టుకుంటా కాంగ్రెస్ కార్యకర్తలకు తాగుకుంటా పైసలు పంచుకుంటా భయాందోళన సృష్టిస్తున్నారు. నిన్న నామినేషన్ వేస్తుంటే ఏ విధంగా ఉందంటే, రాష్ట్రంలో ఉన్న రౌడీలందరూ కలిసి ఒక దగ్గర అయితే, నేను నిజంగా రాష్ట్ర డీజీపీ గారికి ఒక నా విజ్ఞప్తి, ఆ పైన ఒక పైల్వాన్లు, రౌడీ షీటర్లు మేము నామినేషన్ వేసినప్పుడు మా కార్యకర్తలు ఆధార్ కార్డు తీసుకొని మేము వస్తాము, ఆ విజువల్స్ తీసుకొని వస్తాము, తమ్మింగ్ పెడతాము. ఎవరిది ఆధార్ కార్డుతో పాన్ కార్డు, ఆధార్ కార్డు పెడితే అడ్రస్ వస్తుంది, వీళ్ళ చరిత్ర వస్తుంది. వీళ్ళది పెడితే రౌడీ షీటర్గా ఎన్ని రోజులు జైలు ఉన్నారు, ఎవరు ఏం చేసారు, ఎవరిని బెదిరించారో వీళ్ళ చరిత్ర వస్తుంది. కాబట్టి ఒక రౌడీకి, ఒక లీడర్కి జరుగుతున్న సమరంలో జూబ్లీస్ బై ఎలక్షన్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మాగంటి సునీత గారు. అంటే మొన్న నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయిపోయింది. లక్షలాది మంది ఇక్కడ ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళ ఫాదర్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక మంది ఇక్కడ వచ్చేసారు, నామినేషన్కి వస్తారు. స్వచ్ఛంగా వచ్చేసి నవీన్ యాదవ్కు పట్టం కడతామని చెప్పారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, మళ్ళీ ఇక్కడ ఉండే లోకల్ లీడర్లు కూడా ఇదే టాక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు గెలిచేది నవీన్ యాదవే, దాదాపుగా 1000 మెజార్టీతో గెలవబోతుండు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో నవీన్ యాదవ్ రాజకీయం బొందబెట్టడం జరుగుతుంది. 1000 మెజారిటీ కాదు, 1,00,000 మంది పబ్లిక్ వస్తే, నువ్వు గతంలో ఎంఐఎం పార్టీని పోటీ చేసినప్పుడు ఎప్పుడో నువ్వు గెలవాల్సిన నువ్వు, మరి ఎందుకు గెలవలేదు? మరి ఈరోజు మొన్న నువ్వు ఏ పార్టీలు ఉంటావో, ఎప్పుడు ఏ చెట్టు కింద ఉంటావో, ఏ గొడుగు పడతావో నీకే తెలియదు. నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన విన్నావు, రేపు పొద్దున ఇంకో అధికారం వస్తే ఇంకో పార్టీ పోవడానికి గ్యారంటీ ఏముంది? కాబట్టి 3 సార్లు గెలిచిన చరిత్ర మాగంటి గోపీనాథ్ గారిది. మాగంటి సునీత గారు కూడా గెలవబోతున్నారు. వారు పక్క పెద్ద ఎత్తున ఈ 1,00,000 మంది వచ్చిన మాట తప్పు. వాళ్ళంతా వాళ్ళు వచ్చిన వాళ్ళంతా బయట వాళ్ళు తప్ప లోకల్ 500 రూపాయలు ఇచ్చుకోను. మళ్ళీ మొన్న నామినేషన్ అయిపోయినాక పైసల కోసం కొట్టుకురు, తాయినాక మాకు పైసలు వెళ్ళి పైన వాళ్ళే కొట్టుకురు కార్యకర్తలు. బయటలో వచ్చి, అన్న ఇంతమంది వచ్చినా మాకు ఇన్ని బండ్లు వచ్చినాయి, మాకు ఇంత పైసలు అని చెప్పి అంటారు. లోకల్ ప్రజలే చెప్తారు, నీ పైసలకో నీ అధికార దహంతోనో లేదా బెదిరిస్తా అంటే ఇక్కడ ఎవ్వరు భయపడ్డవాళ్ళు. జూబ్లీస్ నియోజకవర్గం చైతన్య ప్రాంతం, ఉద్యమాలకు గడ్డ హైదరాబాదు. గతంలో మొన్న జరిగిన 2023 ఎలక్షన్లో చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం గెలిచిందే టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు నమ్ముకొని హైదరాబాద్ ఉన్నది. కాబట్టి ఈసారి కూడా పక్క హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది జూబ్లీస్లో. ఓకే, రైట్.